ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1275 పాయింట్లు, నిఫ్టీ 380 పాయింట్లు నష్టపోవడం చూస్తున్నాం. మిలియన్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ 500 నష్టపోయి 1,44,887 వద్ద ట్రేడ్ అవుతుండగా, కేజీ సిల్వర్ 1,000 రూపాయలు నష్టపోయి 2,29,904 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. మనం చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ నష్టాల్లో గల కారణాలు ఏంటి? అసలు ఒక్కసారిగా 1224 పాయింట్లకు పడిపోవడం మనం చూస్తున్నాం. దీనికి అసలైన కారణాలు ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు అప్పుడు 1226, ఇప్పుడు 1243 పాయింట్లు, అంటే 1336 వరకు 1350 ఇప్పుడు లైవ్ 1350 పాయింట్లు మైనస్ లో ఉంది. 400 పాయింట్లు NSE నిఫ్టీ మైనస్ లో ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. 1:30 నుంచే పట్టం మొదలు పెట్టింది. ఎందుకు పడింది ఏంటిదంటే, మళ్ళీ అక్కడ ఏదైతే ఇరాన్ అమెరికా మళ్ళీ గొడవ జరుగుతుంది, అంటే యుద్ధం వాతావరణం అక్కడ మళ్ళీ ఏర్పడటం జరిగింది. అక్కడ నౌకల్ని చేయడం జరిగింది. దాంతో అమెరికా వాళ్ళు మళ్ళీ దాడి చేస్తాం, అది తోటి బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ 5.35%, $78. నిన్న $72 ఉన్నటువంటి బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $78 చేరటం తోటి ఒక్కసారిగా గోల్డ్ ఫాల్ అయింది, సిల్వర్ ఫాల్ అయింది, మన మార్కెట్లు కూడా ఫాల్ అవడం జరిగింది. అయితే ఇది రేపు కొంచెం రికవరీ అవ్వే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బుధవారం న్యూట్రల్ డే, రేపు గురువారం వీక్లీ సెటిల్మెంట్ ఉంటుంది BSE సెన్సెక్స్. ఒకవేళ ఏమన్నా రేపు ఉదయం వరకు ఈ ఇరాన్ కానీ అమెరికా కానీ ఇక్కడ ఏదన్నా మళ్ళీ బ్రెంట్ ఆయిల్ మనకి ఇప్పుడు $78 ఉన్నది, అదేమన్నా రికవరీ కనుక అయ్యి తగ్గితే మాత్రం బ్రెంట్ ఆయిల్ అప్పుడు మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బ్రెంట్ ఆయిల్ కనుక ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతే మాత్రం రేపు పొద్దున ఇది ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. దీన్ని బ్లడ్ బాత్ అంటారు, BLOOD, బ్లడ్ బాత్ అంటే ఏంది, రక్తపు స్నానం అన్నమాట. ఇది అంటే ఏంది, అలా ఉంటుంది అన్నట్టు. అంటే ఇది బ్లాక్ మండే, బ్లాక్ వెన్స్డే, అంటే జనరల్ గా బ్లాక్ మండే, బ్లాక్ ఫ్రైడే అంటారు. అట్లాంటిది ఇవాళ బ్లాక్ వెన్స్డే కింద వచ్చింది. దీన్ని బ్లడ్ బాత్ అంటారు. ఒక్కసారిగా 4 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది. నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ ఇవాళ ఇంకా ఎక్కువ. అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ కిందకి రాదు. నిన్న ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ పడేదాన్ని, ఇవాళ దాన్ని ఏమంటారు, ఇవాళ జరిగే దాన్ని ఏమంటారు అంటే షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఏంది, ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ వస్తుందో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. షార్ట్ సెల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అనుకోండి, షార్ట్ సెల్ చేస్తారు. అంటే లేకుండానే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అమ్మటం మొదలు పెడతారు. ఈక్విటీలో కూడా 4 రోజుల నుంచి పెరిగింది కాబట్టి పెంచి మనకు అంటగట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తగ్గిచ్చేస్తారు. అంటే ఇప్పుడు అమ్మకం మొదలు పెట్టారు. బాగా అమ్మినప్పుడు ఏమవుతుందంటే MTF అని ఉంటుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. మార్జిన్ తోటే చాలా మంది బిజినెస్ చేస్తారు. ఈ మార్జిన్ ఎప్పుడైతే షార్ట్ ఫాల్ అవుతుందో ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, సిస్టమిక్ క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సిస్టమిక్ క్లోజ్ చేస్తుంది. ఏదైతే మార్జిన్లతో ట్రేడింగ్ చేస్తున్నారో 4 రోజుల నుంచి చూస్తూ ఉండి ఎవరైతే కొనకుండా మొన్నను కొనుక్కొని ఇంకా అమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ బుక్ అయిపోయినట్టే. ఇవాళ ఇప్పుడు 1423 పాయింట్లు ఇప్పుడు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా కంటిన్యూగా అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పుడు 2 గంటల 5 నిమిషాలే, ఇంకా గంట ఉంది. మరి ఎక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది ఉండదు. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఎంతైతే పెరుగుతూ వచ్చిందో ఇది అంతా ఫాల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 1477 మైనస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది 412 పాయింట్లు నిఫ్టీ అన్నమాట. ఏదైతే ఇప్పుడు 50 ఉంటాయి అన్నమాట NSEలో, 5+ లో ఉన్నాయి, 45 కూడా మైనస్ లోనే ఉన్నాయి. ఇక BSE సెన్సెక్స్ లో 30 కంపెనీలు ఉంటాయి. ఒక్క కంపెనీ ట్రెంట్ తప్ప మిగిలిన 29 కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఏంటిది అంటే సింపుల్ గా ఇదే ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో దాంతో మళ్ళీ యుద్ధ వాతావరణం వచ్చింది అనేది. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ యుద్ధం సీరియస్ అవుతుంది అన్నట్టు. ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు బ్రెంట్ ఆయిల్ ఎంత పెరుగుతుంది అంటే అక్కడ ఇంకా సీరియస్నెస్ అన్నమాట. చర్చలు అన్నారు, 60 రోజులు అన్నారు. మొన్నటి వరకు అంటే ఈ రోజు వరకు 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతోటి అమెరికా వాళ్ళు ఉన్నారు.
ఈ ఇరాన్ వాళ్ళు ఖమేనీ అంత్యక్రియల్లో వాళ్ళు ఉన్నారు. ఆ వారం రోజులు మార్కెట్లు బ్రెంట్ ఆయిల్ $72, $73 అక్కడక్కడే ఉన్నాయి. అందుకని హర్ముజ్ జల్సా నుంచి నౌకలు వచ్చేసినాయి. మనకి ఆరామ్కో వాళ్ళు, అరబ్ కంట్రీస్ వాళ్ళు మనకు కాదు, ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ 11% డిస్కౌంట్ తోటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి బ్రెంట్ ఆయిల్ ఇస్తామని అనటం జరిగింది. అవన్నీ గుడ్ న్యూస్ మనకి. ఏది బ్రెంట్ ఆయిల్ $11 తక్కువకి ఇస్తా అనటం, ఇది $72 ఉండటం నిన్న, ఇవన్నీ మార్కెట్కి సానుకూల అంశాలు. అవన్నీ బాగానే ఉన్నాయి. రెండోది, ఈ నెలలో మనకి GST రెవెన్యూ పెరగటం, తర్వాత మోడీ గారు ఇండోనేషియా పర్యటన, మళ్ళీ జపాన్ వాళ్ళు మన ఇండియా పర్యటన, వీటన్నిటితోటి మన మార్కెట్కి సానుకూల అంశాలే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ 6% పెరిగేటప్పటికి మన మార్కెట్లో బాగా ఫాల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 1500 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది. అది 465 పాయింట్లు NSE మైనస్లో ట్రేడ్ అవుతుంది. కంటిన్యూగా ఇప్పుడే 1:30కి స్టార్ట్ అయింది పట్టం. ఇది ఇప్పుడే ఇంకా ఫాల్ అవుతూనే ఉంది. ఎక్కడన్నా రికవరీ అయితే ఇప్పుడు 2 అయింది కాబట్టి బౌన్స్ బ్యాక్ కొంచెం అయితే అవ్వచ్చు కూడా. ఎందుకు అంటే షార్ట్ సెల్లింగ్ ఉన్న తర్వాత మళ్ళీ 3:10కి స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి. ఏ రోజైతే ఇంట్రాడే చేస్తారో అవన్నీ కూడా స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి. కాబట్టి అక్కడ కొంచెం ఏమన్నా వస్తే సపోర్ట్ తీసుకోవటం అది. కానీ ఓవరాల్గా ఈరోజు అయితే మార్కెట్లో మైనస్లోనే క్లోజ్ అయితే. బ్రెంట్ ఆయిల్ 6% దాకా పెరిగింది కాబట్టి మనం ఇక ఎక్కువ అంటే వెయిట్ చేయటం అనేదే చూడాలి. ఇప్పుడు 6% బ్రెంట్ ఆయిల్ పెరగడం, గోల్డ్ సిల్వర్ వచ్చి 2%, సిల్వర్ వచ్చి నియర్లీ 3% కూడా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే జూలై 1 తారీఖు నుంచి ఫ్యూచర్స్ కమోడిటీస్ కానీ మన ఏవైతే ఫ్యూచర్స్ మన నిఫ్టీ NSE ఇవన్నీ ఓపెన్ అయినాయో అప్పుడు ఈ న్యూస్ తోటి అన్ని పాజిటివ్లోనే రన్ అయినాయి. మళ్ళీ ఈరోజు సుమారుగా గోల్డ్ ఒక 2000, అదొక 5300 వరకు సిల్వర్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు మీరు చెప్పినట్టు బ్రెంట్ ఆయిల్ 6% పెరుగుతుంది. అలాగే రోజు రోజుకు గోల్డ్ సిల్వర్ కూడా తగ్గుదలలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మార్కెట్లో అనిశ్చితి ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని కూడా చాలా వరకు వార్తలు వస్తున్నాయి. అంటే మరి పెరిగితే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు 6% పెరిగింది, ఇంకో 1-2% పెరుగుతున్నా కొద్దీ మార్కెట్ ఫాల్, గోల్డ్ సిల్వర్ ఫాల్. ఎందుకంటే అక్కడ సీరియస్నెస్ అనమాట. ఇది ఇరాన్ అమెరికా చర్చలు అనేది జరగట్లేదు. మళ్ళీ యుద్ధ వాతావరణం ఏదైతే వచ్చిందో దాంతో బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్ కోరుకో. బ్రెంట్ ఆయిల్ ఎంత పెరుగుతున్నా కొద్దీ మన మార్కెట్ నెగిటివే. ఓకే అండి, మనం చూసుకుంటే ఇండోనేషియా భారత్లో 20 కీలక ఒప్పందాలు చేసుకుంది. మరి దీంతో ఏ రంగాలపై ప్రభావం ఉంటుందంటారు? ఓకే, ఇప్పుడు మోడీ గారు నిన్న ఇండోనేషియా పర్యటన జరగటం, ఇండోనేషియా పర్యటన తోటి ఏవైతే కొన్ని కీలక రంగాలన్నమాట, రక్షణ, డిఫెన్సు, మెరిటైమ్ అంటే సముద్ర భద్రత, మళ్ళీ డిజిటల్ చెల్లింపులు, వాటి మీద వ్యాపార ఒప్పందాలు జరిగింది. తర్వాత మనది ఇండోనేషియా పక్కదే అనమాట, పక్క దేశం మనకి. అండమాన్ నికోబార్ దీవులకి ఇండోనేషియాలోని సబాంగ్ అనమాట, ఆ రేవు, ఓడ రేవు ఉంటుంది, దాన్ని కూడా అది అభివృద్ధి చేద్దామనేది వాళ్ళు ఉన్నదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఏదైతే ఇండోనేషియాకి సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయో అవి చూద్దాము ఒకసారి. అసలు ఏం జరుగుతాయి ట్రేడ్ డీలు ఈ ఇండోనేషియా వాళ్ళకి మనకి. ఏదైతే దిగుమతులు ఉన్నాయో వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించటం, వ్యవసాయం, ఫార్మా, టెక్స్టైలు, ఆటో, కెమికల్స్, వాటి మీద అంశాలకి. తర్వాత ద్వైపాక్షిక పెట్టుబడులకు మార్గం సుగమమైంది. తర్వాత భారతీయ ఉత్పత్తులకు ఇండోనేషియా మార్కెట్లో విస్తృత అవకాశాలు ఉన్నాయనేది. నెక్స్ట్ ఎగుమతులకు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎక్కువ చేయాలనేది. తర్వాత ఇండోనేషియాలో మన వినియోగదారులు కూడా ఉన్నారనమాట. ఉత్పత్తి వ్యయాలు తగ్గింపు, తర్వాత పోటీ. ఇకపోతే ఇక షేర్లు చూద్దాం ఏ ఉన్నాయి. ఇదంతా ఒకళ్ళి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పెన్ను, నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే.
ఇప్పట్లో పెరుగుతాయా లాంగ్ టర్మ్కి? ఇండోనేషియా, ఇండియా అయిందా లేదా? ఇవన్నీ ఆర్డర్లు తీసుకొని కొన్నాళ్ళకి అంటే వెయిట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఉదాహరణకి ఏవేవైతే లాభపడే కంపెనీలు, టాటా మోటార్స్ ఉంది. ఈ టాటా మోటార్స్ ఎగుమతులు చేయడం జరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి, దానికి బెనిఫిట్ అవుతుంది టాటా మోటార్స్. మహీంద్రా, అది కూడా యుటిలిటీ వాహనాలు, ట్రాక్టర్ల డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అదాని పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, అది ఈ కార్గో పరిమాణాలు పెరుగుదలకి పోర్ట్ కనెక్టివిటీ అనమాట. దానికి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, అది ముడి సరుకులను మార్కెట్ డిమాండ్కి అనమాట అది. తర్వాత వేదాంత ఉంది, ఖనిజాలు సహజ వనరులకు సరఫరాకి అవకాశాలు ఉన్నాయి దానికి. తర్వాత భారత్ పెట్రోలియం, ఇది ఇంధన సహకారము, చమురు, గ్యాస్ వాణిజ్యం మీద విస్తరణ ఉంది. తర్వాత రిలయన్స్కి వచ్చేటప్పటికి ఈ పెట్రోకెమికల్స్, ఈ రిఫైన్డ్ ఉత్పత్తులు, రిటైల్ విస్తరణ, ఏది ఇప్పుడు ఇండియా, ఇండోనేషియా బెనిఫిట్ అయ్యి. తర్వాత సన్ ఫార్మా, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఫార్మా ఎగుమతులు ఉన్నాయి, దాని హెల్త్ కేర్ కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత పిఐ ఇండస్ట్రీస్, ఇది యాగ్రో కెమికల్స్ అనమాట, దానికి ఇండోనేషియాలో ఎగుమతులకి మార్కెట్ ఉంది అనమాట. తర్వాత ఐటీసీ, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అనమాట, ఇది ఐటీసీ అక్కడ అమ్ముకోవడానికి. విప్రో, ఐటీ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ భాగస్వామ్యం. తర్వాత ఎల్ఎన్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల కోసం జరిగేటటువంటిది. ఇవి ఇండియా, ఇండోనేషియా వాణిజ్యం ఏదైతే జరిగిందో దాంతో ప్రధానంగా ప్రయోజనం పొందేటటువంటి కంపెనీలు. ఇకపోతే ఇంకొకటి కూడా జరిగింది, వరంగల్లో ఒక టూర్ ఉంది ఇప్పుడు. వరంగల్, ఈ వరంగల్ ఏదైతే ఉందో, వరంగల్లో మళ్ళీ మమ్నూర్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఎయిర్పోర్టు, దాని యొక్క ప్రాజెక్టు విలువ 850 కోట్ల రూపాయలు అనమాట. ఈ నిజాం నుంచే ఉంది అది, ఏది మమ్నూర్. ఈ విమానాశ్రయాని కోసం 850 కోట్లు వెచ్చిస్తారు. అక్కడ ఈ వరంగల్, అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం 850 కోట్లు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ అభివృద్ధి పనులు అనమాట. వరంగల్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ తోటి లబ్ధి పొందేవి ఏవైతే రంగాలు ఉన్నాయో, విమానయానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా బెనిఫిట్ పొందుతాయి. ఇక ఈ వరంగల్ విమానాశ్రయం ద్వారా ఏదైతే ఉందో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. తర్వాత అక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. పరిశ్రమలు బాగా కొత్తగా ఇండస్ట్రీలు డెవలప్ అవుతాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరంగల్ నుంచే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే బిజినెస్ విషయంలో ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇవి బెనిఫిట్ పొందే షేర్స్ ఏమిటో చూద్దాం. ఏది వరంగల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఏవైతే షేర్లు ఏ కంపెనీలకి బెనిఫిట్ అవుతాయో చూద్దాం. మెయిన్ ఫస్ట్ బెనిఫిట్ పొందేది జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఇండియాలో ఎక్కడ ఎయిర్పోర్టు ఏం చేసినా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళే మెయింటైన్ చేయాలి, అదంతా వాళ్ళే చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, అది కూడా అంటే జిఎంఆర్ ఏమవుతుంది, విమానాశ్రయం మౌలిక వసతులు అభివృద్ధి చేస్తారు వాళ్ళు. వీళ్ళు జిఎంఆర్ వాళ్ళు ఇండియా మొత్తంలో, అంటే మెట్రో కట్టాలంటే ఎల్ఎన్టీ వాళ్ళే, ఎయిర్పోర్ట్ అనగానే జిఎంఆర్ వాళ్ళు, వాళ్ళకి బాగా లాభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలి. ఇవన్నీ ఈ రోజు కావు, రాబోయే కొన్ని ఏళ్లకి అనమాట, లాంగ్ టర్మ్కే ఇవి ఉపయోగపడతాయి. కానీ ఓవరాల్గా ఒక ఇంప్లిమెంటేషన్ కానీ ఎక్కడన్నా ఏదైనా జరిగింది అంటే రాబోయే తరానికి, రాబోయే నెక్స్ట్ అంటే ఒక 2-3 years అనుకోండి, రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఆ కంపెనీలు, ఆ ఏరియా అది డెవలప్ అవుతుందని అర్థం. అంతే తప్ప ఏవైతే ఇప్పుడు ఉన్నాయనగానే ఇప్పుడే పెరుగుతాయి అనేది అనుకోకూడదు. అదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజ్, ఇది మౌలిక వసతులు, దీనికి కూడా విమానయాన రంగం ఉంది. వీళ్ళు విమానాశ్రయాలు మరియు అనుబంధ మౌలిక
వసతులతోటి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎల్ఎన్టీ వచ్చి ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ రంగం. అంటే ఏదైతే ఇటువంటి పెద్ద స్థాయి మౌలిక వసతులు విమానాశ్రయ ప్రాజెక్టులు అది కట్టడానికి వీళ్ళకు ఉన్నటువంటిది అనుభవంతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాటా ప్రాజెక్ట్స్. ఈ టాటా ప్రాజెక్ట్స్ వచ్చి ఇంజనీరింగ్ అండ్ మళ్ళీ నిర్మాణ రంగం. అంటే టెర్మినల్ అనుకోండి, రహదారులు అనుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళు టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు అనుసంధాన ప్రాజెక్ట్స్ అన్నమాట. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విమానాశ్రయంలోకి హైవేలు రావడానికి పోవటానికి మౌలిక వసతులతోటి వీళ్ళు అనమాట. మనం ఎక్కడైనా మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి పోతుంటే టోల్ గేట్లు వస్తాయి, అదన్నీ ఎక్కువ శాతం ఐఆర్బినే ఉంటుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఇది విమానాశ్రయాలు. నెక్స్ట్ కేఈసి ఇంటర్నేషనల్. ఇది కేఈసి ఇంటర్నేషనల్ ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ మౌలిక వసతులు, విమానాశ్రయం దానికి కావాల్సిన పవర్, విద్యుత్తు, రవాణా, ఈ అనుబంధ వసతులు అన్ని కూడా వీళ్ళు చూస్తారు. మౌలిక వసతులన్నీ కేఈసి ఇంటర్నేషనల్. తర్వాత ఏబిబి. ఈ ఏబిబి వచ్చి విద్యుత్ పరికరాలు ఆటోమేషన్ అన్నమాట ఏబిబి. తర్వాత అంటే విమానాశ్రయంలో ప్రాజెక్టుల కోసం పవర్ అండ్ ఆటోమేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏబిబి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. తర్వాత బ్లూ డాట్. ఇక బ్లూ డాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కొరియర్స్ కూడా బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత బెనిఫిట్ పొందేది ఇండిగో. ఎప్పుడైతే ఈ ఇండిగో విమానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువ మళ్ళీ విమానాలు కావాల్సి ఉంటుంది, అంటే వీళ్ళే ఎక్కువ అనమాట. చీప్ అండ్ బెస్ట్ అంటే ఇండిగోని, ఎకానమీ అంటే ఇండిగోని. అందుకని ఆ ఇండిగో కూడా బాగా వాళ్ళు కొత్త మార్గాలు ఎక్కడ ఏర్పాట్లు అయితే వీళ్ళు ఎయిర్లైన్స్కు సంబంధించినవన్నీ కూడా ఇండిగో బెనిఫిట్ పొందుతుంది. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రా అని ఇంకొక కంపెనీ ఉంది. అదేంటంటే విమానాశ్రయాలు మరియు అనుబంధ మౌలిక వసతులు ప్రాజెక్టుల కోసం ఇది మౌలిక వసతుల నిర్మాణ రంగం. ఏది పిఎన్సి ఇన్ఫ్రాటెక్. ఈ కంపెనీలన్నీ కూడా బెనిఫిట్ పొందే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయనేది ఇంకొకటి. ఇకపోతే ఇది వరంగల్ కథ. ఇక నిన్న మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇవాళ రేపు వెళ్ళండి ఆస్ట్రేలియా పర్యటన మోడీ గారిని. మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒక ట్రేడ్ డీల్ జరుగుతుంది. మళ్ళీ ఒక వారం ఆగితే అమెరికా వాళ్ళు కూడా ఇండియా ట్రేడ్ డీల్ జరుగుతుంది. మన పని ఏంటిది? ఏ దేశంలో మోడీ గారు పర్యటిస్తున్నారు, ఏ దేశంలో ఎక్కడ. ఉదాహరణకి మొన్న ఏదైతే అంటే G11 సదస్సులో ట్రంప్ గారు మోడీ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రేడ్ డీల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఏదైతే ఉందో మోడీ గారి పర్యటనలో ఏ దేశం, చిన్న దేశం కానీ పెద్ద దేశం కానీ పక్క దేశం కానీ ఏ దేశమైనా పర్యటన చేస్తే మనకి మ్యూచువల్గా ఆ దేశానికి మనకి ఏదైతే బెనిఫిట్ ఉంటాయో అవన్నీ కూడా జరుగుతాయి. అంటే మనం చూడవలసింది ఏంటి? మోడీ గారి పర్యటనలో ఏ కంపెనీలు బెనిఫిట్ పొందుతున్నాయి, ఏ కంపెనీలు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ సుంకాలు కానీ టారిఫ్లు కానీ ఈ ట్రేడ్ డీల్ జరుగుతున్నాయి అనుకోండి, రాబోయే రోజుల్లో ఆ షేర్లు బాగా పెరుగుతాయి అనేది అర్థం, అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్ర గవర్నమెంట్ కువైట్ వాళ్ళతోటి ఫిషరీస్కి అగ్రిమెంట్లు జరిగినాయి. మన పని ఏంటిది? ఇరాన్ అమెరికా వార్ ఉందా, బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందా, గోల్డ్ సిల్వర్ తగ్గుతుందా, మోడీ గారు ఏ దేశ పర్యటన పోతే ఆ దేశంతో ఏమేమి టైఅప్లు అవుతున్నాయి, ఇవన్నీ కనుక మనం గమనించగలిగితే మార్కెట్లో ఎప్పుడు ఉండొచ్చు. ఎప్పుడు కూడా మార్కెట్ పెరిగినా తగ్గినా న్యూట్రల్గా ఉన్నా మన అమౌంట్కి సేఫ్ లేకుండా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బిజినెసే. షేర్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. వాల్యూ ఉన్న స్టాకు ఇండివిజువల్ స్టాక్స్ని కొనుక్కొని పెరిగినప్పుడు అమ్ముకోవాలి, పెరుగుతున్న దశలో కొనుక్కోవాలి. పెరుగుతుందని ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి కంపెనీకి వచ్చిన ఆర్డర్ బుక్. ఇప్పుడు మనం ఇన్ని కంపెనీలు చేయలేము, అది ఎందుకు ఆర్డర్ వచ్చింది అనే దానికి ఏంటిది? వరంగల్ ఎయిర్పోర్టో లేకపోతే ఇండోనేషియా ఏదైనా ట్రేడ్ డీలో ఒప్పందాలు, జపాన్ ఇండియా ఒప్పందాలు, ఇలా మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు ఎప్పుడు కూడా మనం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ మన మార్కెట్లోకి వస్తే 1559 పాయింట్లు ఫాల్ అయింది. 500 పాయింట్లు, 501 పాయింట్లు, ఇప్పుడు 503 పాయింట్లు నిఫ్టీ మైనస్. ఇది బ్లడ్ బాత్ కిందకి వస్తుంది. 1565 పాయింట్లు. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఇరాన్ తో ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్ ఫైర్ ముగిసింది, ఇకపై నేతలతో చర్చలు ఉండవని తెలిపారు. మరి అంటే బ్లడ్ బాత్ కి ఇదే రీజన్ అనుకోవచ్చా? అండ్ అలాగే ఈ ప్రకటనతో మార్కెట్ లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అవును, ఇటువంటి వార్తలతోటే ఇప్పుడు 6% మైనస్ పోయింది.
అది ఎక్కడ రికవర్ అవుతుంది ఏంటిది అనేది ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వాళ్ళు చెప్పాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు ఓకే ట్రంప్ అన్నాడు, మార్కెట్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు రేపు ఉదయం లోపల ఏం చెప్తారు? మనకి ఇప్పుడు సుమారు 2:25 అవుతుంది, 3:30కి మన మార్కెట్లు అయిపోతాయి. ఇక తర్వాత ఏం జరుగుతుంది ఏంటిది అనేది మళ్ళీ మీరు అన్నట్టు అప్డేట్ అవుతుంది. అది రేపు ఉదయం మీద ఎఫెక్ట్ పడుతుంది, రేపు మార్కెట్ మీద. ఓవరాల్ గా ఇది అంటే అక్కడ ట్రంప్ ఏం చెప్పినా ఇరాన్ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారా, ఏం చెప్తారు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అనే దాని మీదే బ్రెంట్ ఆయిల్ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మనం చూడవలసింది ఏం లేదు. ఇప్పుడు నిన్న $72 ఉంది, ఇప్పుడు $78 వచ్చింది బ్రెంట్ ఆయిల్. ఇది ఇంకా పెరిగింది అన్నట్టు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సీరియస్ ఉంది అన్నట్టు. మీరు అన్నట్టు అక్కడ స్టేట్మెంట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు ఇస్తారు. ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఏది స్టేట్మెంట్ ఇవ్వని అది పాజిటివా నెగిటివా అనేది ఈ బ్రెంట్ ఆయిల్ చెప్తుంది మనకి. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $80, ఇప్పుడు మనం మాట్లాడే టైంకి ఇప్పుడు $78.30, 5.57% నిన్నటి మీద పెరిగింది. అయితే రేపు ఉదయానికి ఆ న్యూస్ని బట్టి బ్రెంట్ ఆయిల్ 80-81 పోయింది అనుకోండి, మీరు అన్నట్టు ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ 78 నుంచి ఒక $3-4 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవుతాయి, అంటే పాజిటివ్లోకి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి సత్యనారాయణ గారు, ఇప్పుడు వచ్చిన న్యూస్ మనం చూసుకున్నట్టయితే ట్రంప్ చేసిన ప్రకటనతో అటు బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతం అయితే 6% ఉంది. మరి ఇంకా ఇది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకవేళ పెరిగితే గోల్డ్ సిల్వర్ ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అవును, ఉంటాయి, ఇంకా ఉంటాయి. మార్కెట్లు పడుతున్నా కొద్దీ గోల్డ్ సిల్వర్ పడుతుంది, బ్రెంట్ ఆయిల్ పెరుగుతున్నా కొద్దీ ఎకానమీ పోతుంది, జీడిపిలు తగ్గిపోతాయి, మళ్ళీ ప్రతి దేశం యొక్క రూపాయలు బలహీనపడతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో రూపాయలు బలహీనపడతాయో మళ్ళీ గోల్డ్ ఏదైనా ఇప్పటి వరకు కొన్ని దేశాలు అంటే రష్యా కొంత అమ్మింది అనేది ఉంది, తుర్కియా ఒకటి అమ్మింది అనేది ఉంది ఏది గోల్డ్. మళ్ళీ ఇంకే దేశాలు అమ్మతో తెలియదు, అది కనుక అమ్మతో మొదలు పెడితే ఇంకా పడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇది సీరియస్ అయితే రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా గోల్డ్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఫాల్ అవుతుంది. ఇప్పుడు 1570 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతుంది. ఇది మన BSE సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి 502 పాయింట్లు మైనస్లో ఉంది. ఈ బ్రెంట్ ఆయిల్ని బట్టే ఇక మనం చూడాలి. బ్రెంట్ ఆయిల్ పెరుగుతున్న కొద్దీ మీరు అన్నట్టు ఇప్పుడు గోల్డ్ సిల్వరు అంటే ఈ వేరే ఇక పరిణామాలు తేడా వస్తాయి. ఎట్లా ఇన్ఫ్లేషన్ పెరగటం, రూపాయి బలహీనపడటం, ఆటోమేటిక్గా జీడిపి తగ్గిపోవటం, ఆటోమేటిక్గా ఎకానమీ వీక్ అయిపోద్ది. అందుకని ఇంకా పడే అవకాశాలే ఉన్నాయి. మళ్ళీ ఇప్పటికే చాలా మంది దూరం అయిపోతారు మార్కెట్కి. ఈ 4 రోజుల నుంచి పెరిగేటప్పటికి ఆహా అనుకునే టైంకి మళ్ళీ పట్టం మొదలు పెడితే ఇది ఇంతేలే మార్కెట్, ఇదంతా ఒక విధమైన అంటే మోసం, ఇదంతా ఇలా జరుగుతుందని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అదేంటిదంటే వాళ్ళు రైట్ టైంలో ఎంటర్ కాకపోవటం, అవగాహన లేకపోవటం, లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోవటం, వీటన్నిటితోటి నష్టపోవటం అనేది 190% జరిగేది ఇదే. షేర్ మార్కెట్లో బ్యాడ్ ఇంప్రెషన్ ఏంటిది అంటే ఇదే. హైలో కొనుక్కోవడం జరుగుతుంది, లోలో అమ్మడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గుతుందో తెలియదు, ఎందుకు పెరిగే అవకాశం ఉందో తెలియదు. బాగా పెరిగినా కొనుక్కోవటం, బాగా తగ్గినాక ఇంకా మనకి బ్యాడ్ లెక్క ఇది ఇంతే ఉంటుందిలే, ఇక మనకి అచ్చిరాలేదులే అని చెప్పేసి అమ్మేయటం. మళ్ళీ తర్వాత పెరిగినప్పుడు అనవసరంగా మనం అమ్మేసినాం, ఉంచితే వస్తుందని అనుకోవటం. అట్లని ఉంచిండ్రు అనుకోండి, అది తగ్గిపోయినాయి అనుకోండి, అనవసరంగా అమ్మితే పోయేది, ఉంచినాం తగ్గిపోయిందని అట్లా అనుకోవటం. ఇవన్నీ కూడా అవగాహన లోపం. రెండోది వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అడ్వైజర్ కానీ ఎవరైతే గైడ్ చేసేవాళ్ళు కానీ సరిగ్గా దొరకకపోవటం. జనరల్గా షేర్ మార్కెట్లో చాలా తక్కువ మంది ఉంటారు గైడ్ చేసేవాళ్ళు, అడ్వైజ్ చేసేవాళ్ళు. ఇక కాబట్టి ప్రాపర్గా మళ్ళీ ఆయన ఎవరైనా గైడ్ చేసినా ఆయన చెప్తుంది నిజం నమ్మాల్సిన అనేది ఇతనికి తెలియదు. నమ్మిండా ఒక మాదిరి ఉంటుంది, నమ్మలేదా ఒక మాదిరి ఉంటుంది. నమ్మిండు అనుకోండి, ఏదో జరగంగానే ఆయనకి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడటం, దాని గురించి తెలుసుకోకపోవటం, ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి మన మార్కెట్లో. కాకపోతే ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి, అవగాహన ఎంతో కొంత కల్పించుకోవాలి. మన వీడియోలలో ఏం లేదు చెప్పేది ఇదే. investing.com ఉంటుంది, వరల్డ్ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూసుకోండి. ఏం జరుగుతుంది ఇప్పుడు చాలా డిజిటల్ వచ్చేసినాయి, అన్ని పేపర్లు వచ్చేసినాయి, వెబ్సైట్లు వచ్చినాయి, అప్డేట్స్ అవుతుంటాయి. వాటిల్లో మనం కనుక కొంచెం దృష్టి పెడితే మార్కెట్ పెరగడానికి రీజను, పట్టడానికి రీజను తెలిసిపోతుంది. ఇప్పుడు 1635 పాయింట్లు మనం మాట్లాడుతున్నంత సేపట్లోనే 450 పాయింట్లు
మైనస్లోకి వెళ్ళిపోయింది. ఉదయానికి మధ్యాహ్నానికి 1:30కి మనం వీడియో మొదలు పెట్టిన టైంకి 400 పైన మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది బిఎస్సి సెన్సెక్స్. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు 9-10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అని చెప్తారు. ఏది 1600 ఒక్కొక్క 100 పాయింట్లకి 60,000 వేసుకోవచ్చు, సుమారు 60,000 కోట్లు. అంటే 1696 10 లక్షల కోట్లు మినిమం తగ్గిపోయినాయి అని చెప్తారు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం మనం. ఓకే అండి, సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వెయిట్ చేయాలి. ఎవరైతే ప్యానిక్ అయ్యి అమ్మకూడదు, ఎవరైనా ఉంటే హోల్డ్ చేయడం బెటర్. ఓకే అండి, చివరగా ఇన్వెస్టర్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు బోర్డు మీటింగ్లు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, కొంచెం అవగాహన కల్పించుకొని అవగాహన చేసుకొని నాకనే ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సీనియర్ వాళ్ళు ఉంటే షేర్ మార్కెట్ సంబంధించింది, దీనికి సంబంధించిన మ్యాగజైన్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, పేపర్లు ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసినాక అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న మొత్తాలతోటి స్టార్ట్ చేయొచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడు పడ్డా మళ్ళీ పెరుగుతుంది. కరోనా అనుకోండి, అలా ఎప్పుడైనా సరే పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు మామూలుగా పెరగవు, అన్ని అంతకంటే ఎక్కువ రేట్లు పెరుగుతాయి. సత్యనారాయణ గారు, చివరిగా రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? రేపు ఉదయానికి బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితే మార్కెట్లు పాజిటివ్, బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగితే ఇది ఇంకా నెగిటివ్. అంతే, ఇప్పుడు 1686 పాయింట్లు ఇప్పుడు మైనస్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఓవరాల్గా అయితే ఇదే. రేపు ఉదయం ఎలా ఉంటుంది ఏంటిదంటే, రేపు గురువారం వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ డే. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $78 ఉంది, 80-81 పోయిందో రేపు కూడా ఫాలే. సపోజ్ 73-74 ఒక $3-4 తగ్గిందో పాజిటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఆచితూచి అడుగులు వేయాలని కూడా అటు ఇన్వెస్టర్స్ చెప్తున్న పరిస్థితి. ఇన్వెస్టర్స్ కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే మంచిదంటూ కూడా ప్రస్తుతం జీవి సత్యనారాయణ గారు చెప్పిన పరిస్థితి. ఇది వాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.